తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే అంతకంటే ముందే వైసీపీలో కొందరు కీలక నేతలని ఓడించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా కొందరికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. తమ ప్రసంగాలతోనే ప్రతిపక్ష నేతలను భయపెట్టేలా వార్నింగ్లు ఇచ్చేవారు. అందుకే వీరిని ఓడించడానికి బాబు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను కూడా వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు అక్కడి నేతలకు పిలుపునిచ్చారు. గుడివాడలో కొడాలి నానికి పోటీగా ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రాముని బరిలోకి దింపుతున్నారు. రాము తన ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతూ జనాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక గుడివాడలో కాపు ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. దాంతో కొడాలి నాని మొదటి నుంచి వంగవీటి రాధాతో సన్నిహితంగా ఉంటారు. అయితే రాధా టీడీపీలో ఉన్నారు. దీంతో రాధా ద్వారా కాపు ఓటర్లని టీడీపీ వైపు మళ్లించాలని చూస్తున్నారు. వెనిగండ్ల రామునే రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సత్తెనపల్లిలో అంబటిని ఓడించడానికి కసరత్తులు చేస్తున్నారు. అక్కడ కోడెల శివరాం, రాయపాటి వర్గాలు పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా కండ లక్ష్మీనారాయణకి ఛాన్స్ దక్కింది. అందరూ ఏకమై అంబటి రాంబాబును సులువుగా ఓడించవచ్చని లెక్కలు వేస్తున్నారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు బలమైన నేతగా ఉన్నారు. ఆయనకు సహకారం అందిస్తే ద్వారంపూడిని ఓడించడం పెద్ద కష్టమేది కాదని అంటున్నారు. అక్కడ జనసేన టీడీపీ పొత్తుతో సులువుగా సీటు గెలవగలమని అంచనా వేస్తున్నారు. ఇక గన్నవరంలో వంశీని ఎదుర్కోవడం యార్లగడ్డ వల్ల కాదని డిసైడ్ అయ్యారు. అంగబలం, ఆర్థిక బలం రెండింటిలోనూ యార్లగడ్డ కంటే వంశీ పైచేయిలో ఉన్నారు. పైగా వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డకు టికెట్ ఇస్తే గెలవడం కష్టమే అనే మాటలు టీడీపీలో వినిపిస్తున్నాయి. ఇక వంశీని ఎదుర్కోవాలంటే గతంలో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధ కరెక్ట్ అంటున్నారు. గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన భార్య అనురాధను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినేత ఆలోచిస్తున్నారు. వంశీని తట్టుకోవడం ఇక నగరిలో ఆర్కే రోజాని ఓడించడానికి టీడీపీ సిద్ధమవుతుంది. ఆర్కే రోజా అధికార పార్టీ వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్. ఇప్పటికే వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగిరేసిన ఆమె ప్రస్తుతం మినిస్టర్ హోదాలో హ్యాట్రిక్ పై కన్నేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి నేతను ఓడించడమే కాకుండా వరుసగా 2 సార్లు గెలిచిన రోజా ఈసారి స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న గెలుపుపై ధీమాగా ఉంది. టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్లు మరోసారి నగరిలో పోటీకి సై అంటున్నారు. వైసీపీలో అసమ్మతి క్యాష్ చేసుకుని టీడీపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తుంది. రోజాని ఓడించడానికి టీడీపీ అధిష్టానం భానుప్రకాష్కి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుంది. ఇక నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ని ఓడించడానికి ప్లాన్ చేస్తుంది. కోటంరెడ్డి ఈసారి వైసీపీని వీడటంతో అనిల్ని ఓడించవచ్చని టీడీపీ భావిస్తుంది. అయితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ గెలుపొందలేదు. దీంతో నారాయణ మరోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని అంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఇప్పటికే మంత్రిగా, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులతో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది. ఈసారి ఎలాంటి ఫలితం వెలువడుతుంది అనేది కీలకంగా మారుతుంది. ఇక మజిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే భావనతో ఉన్న టీడీపీ ఈ సీటు తమదే అనే ధీమాతో ఉంది. పెద్దగా గ్రూపులు లేకపోవడం టీడీపీకి అడ్వాంటేజ్గా మారిందని అనుకుంటుంది. సామాజిక లెక్కలు, బలాబలాలు అన్నీ చూసి వైసీపీ ముందుకు సాగుతుంది. అయినా సరే ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలని ఓడించాలని టీడీపీ చూస్తుంది. వీరితో పాటు అమర్నాథ్, విజయవాడ రంగంలో దిగుతున్న కేశినేని అని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి వారిని ఓడించడానికి కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే విజయవాడలో అభ్యర్థిని ఫిక్స్ చేయగా రాజంపేట, నెల్లూరులోని గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే రెడ్ బుక్ రెడీ చేశామని చెబుతున్న టీడీపీ అందులో ఉన్న వారిని ఓడించడమే ధ్యేయంగా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ వారు గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది. మరి టీడీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.